దోమలపై అప్రమత్తంగా ఉండాలని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ సూచించారు. గాయత్రి ఎస్టేట్లోని గురుదత్త పాలిక్లినిక్లోని పేద వృద్ధులకు దోమతెరలు ఆల్అవుట్స్లను అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడారు. ఇలా ఇది ఒక్కటే అయిపోతుంది సార్. మన శరీరం లాగా మా దగ్గర ఆయన తీసినాం సార్. ఇలా అవతల పోండి చూడమ్మ మా దగ్గర ఆయన తీసుకున్నట్టు రండి. ఇంత ముందర కనపడండి. మీరు కూడా ఇక్కడ చక్కగా చూడండి. ఇలా రామా ముందర రామా రెడీ సార్. ఎవరిని మాట్లాడుతున్నాయి అందరికి ఇచ్చినాక సార్ అందరికి సరిపోతాయి కదా? సరిపోతాయి. అందరు పట్టుకోండి, అంటే పారిపోవాక ఒక నిమిషం నిలబడండి. పట్టుకోక పోండి. అందరూ ఎక్కువ మంది కనపడుతుంది. గ్యాప్ లేకుండా ఖాళీ లేకుండా పోండి. మెయిన్ వాళ్ళు బట్టి అందించుకోవచ్చు. కనపడతా పెట్టండి. ముందర రండి, కొంచెం ఆమె ఒకసారి ముందరా మా దగ్గర. రెడీ సార్, రెడీ సార్, రెడీ సార్. ఓకే సార్, రెడీ. మీరు రండి, ఇట్లా ఉండండి, కదలకుండా. అంత జయించి కేవలం దోమ చేతిలో ఇండియాలోకి వచ్చినాక ఓడిపోయినాడు. మలేరియా వచ్చి చనిపోయినాడు. అంటే యూ కెన్ ఇమాజిన్ ఒక కీటకము ఎంత ప్రాణాంతకమవుతుంది, ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, ఎంత ఆర్థిక నష్టం చేస్తుంది, ఎన్ని లేబర్ డేస్ పోగొడుతుంది, ఎన్ని కుటుంబాలను దెబ్బతీస్తుంది. సో ఆ దోమల నివారణకు ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా సమాజంలో వాళ్ళ ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడము, వాళ్ళ చుట్టూ పరికరాలు శుభ్రంగా పెట్టుకోవడం, పరిసరాలు అలా చేసుకోవాలి. అవే కాకుండా ముఖ్యంగా చిల్డ్రను, ఓల్డ్ పీపుల్, ఇట్లా వాళ్ళు స్లమ్ ఏరియాస్లో ఉండే పేదలు ముఖ్యంగా దోమతెరలు తప్పక ఈ సీజన్లో వాడాలి. అదే కాకుండా వాళ్ళు కంప్లీట్గా అంటే ఒళ్ళంతా కవర్ అయ్యే బట్టలతో ఉంటే దోమలు కరవడానికి ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. ఆ జాగ్రత్త కూడా వాళ్ళు తీసుకోవాలి. ఈ మస్కిటో కాయిల్స్ కూడా సాయంత్రం అయ్యేటప్పుడు, మెయిన్గా దోమలు వచ్చేది సాయంత్రం అయ్యేటప్పుడు, అంటే సూర్యాస్తమయం టైంలో కొద్దిగా చీకటి పడంగానే దోమలు స్టార్ట్ అవుతాయి రావడం. అలాంటప్పుడు వాళ్ళు ఈ మస్కిటో కాయిల్ అంటించి కొంతసేపు ఆ స్మోక్లో ఆ దోమలను చంపేసుకున్నాక మళ్ళీ కాయిల్ పక్క పెడేయచ్చు. సో ఆ రకంగా వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళు కాపాడుకోవాలి. అదేవిధంగా ఈ కాలంలో నీటి కాలుష్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ వానాకాలం, చిత్తడి కాలం, ఈ కాలుష్యమైన నీటి ద్వారా వాళ్లకు టైఫాయిడ్ కానీ, లేదు గ్యాస్ట్రోఎంట్రైటిస్, ఫుడ్ పాయిజనింగు, కోలరా, తర్వాత టైఫాయిడ్ ఫీవరు, జాండిస్, ముఖ్యంగా వైరల్ హెపటైటిస్ ఏ మరియు ఈ జాండిస్, టైప్ ఆఫ్ జాండిస్ ఈ వాటర్ కంటామినేషన్ ద్వారా వస్తుంది. అది కూడా నీరు బాయిల్ చేసుకొని జాగ్రత్తగా తాగాల్సిన అవసరం ఉంది. సో ఇది ఒక మెసేజ్ నేను సమాజానికి ఇవ్వాలని వృతాభక్తిగా కొంతమంది నిరుపేదలకు ఈరోజు దోమతెరల పంపిణీ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. కర్నూలు నగరవాసులంతా ఈ మెసేజ్ను ఫాలో అయ్యి వాళ్ళు దోమల నుంచి వాళ్ళని కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను.